ఇంట్లో మన చెట్లో కాపించుకున్న బొప్పాయికాయ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా కూడా పండితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. నేచురల్గా పండినట్టు ఏ మందు లేదు, ఏ మాకు లేదు, అలాగే నీళ్ళతోనే పండింది ఈ కాయ. చూసారు ఎంత చక్కగా ఉందో. కోసేసుకుందామా? కోసుకొని ఈరోజు తినేస్తే పోద్ది. ఇదో ఇది కాయ కోసేస్తున్నా. చూసారా చక్కగా ఎంత బాగుందో. ఏ చెట్టు అయినా మన ఇంట్లో వేసుకుంటే దాని సంతోషమే వేరు. మల్లె చెట్లు కానీ, జామ చెట్లు కానీ, సీతాఫలం అయితే విపరీతమైన పిండి పట్టేసింది. కానీ ఎండలకి కొన్ని వాడి రాలిపోతున్నాయి, కొన్ని బాగానే ఉంటున్నాయి. పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి, కొన్ని ఇంకా తేరుకునే కాయలు ఉన్నాయి. చక్కగా ఉన్నాయి. బొప్పాయి కాయలు అయితే మొత్తం కోసేస్తాను. మల్లె చెట్లు మొగ్గలు చూసారు ఎంత చక్కగా వచ్చాయో, పెద్ద మొగ్గలు. వీటికంటే మేము ఏమి వేయమండి ఎరువులు, అవి అలాగే పూసిపోతూ ఉంటాయి. పెద్ద పూలు చక్కగా ఉన్నాయి కదా. పూస్తే సాయంకాలం భలే వాసన. పూల చెట్లు కూడా వేసామని చెప్పాను కదా. ఇదో మందార పువ్వు చూడు ఎంత చక్కగా పూసిందో. పెద్ద పువ్వు చూడడానికి బాగుంటుంది. కానీ ఈ ఎండల కాలం ఏంటంటే వీటికి బూజు తెగులు వస్తుంది. అది తెల్లగా వస్తుంది కదా తెగులు, అలాంటిది వస్తుంది. వచ్చినప్పుడు బూడిద తెగులు అనేది వస్తుంది తెల్లగా. దీనికి ఏం లేదు, షాంపూ 1 లీటర్ నీళ్ళల్లో ఒక చిన్న షాంపూ ఒకటి కలుపుకొని స్ప్రే చేసేసామంటే ప్రతి చెట్టు మీద కూడా ఆ తెగులు అనేది లేకుండా పోద్ది. పూలు అయితే చక్కగా పోసొచ్చు. చూసారా చెట్టు నిండా మొగ్గే ఉంది. నిన్న కోసామండి చెంటు జాజులు ఇవి. చూడండి చక్కగా ఎంత బాగా పూసాయి మొగ్గలు. ఈరోజు సాయంకాలానికి వస్తాయి. ప్రతి కొమ్మకి మొగ్గ వేసేసాం సన్నగా. చెంటు జాజులు ఇవి. ప్రతి చెట్టు ఉంది మా ఇంట్లో, లేదంటే ఏమి. రోజా పన్నీర్ అంటారు కదా, పన్నీర్ రోజాలు ఇవి. కొన్ని వాడిపోయినాయి. ఇవి 2 పూలు అయితే బాగున్నాయి. ఇవి మనము వాడుకోకుండా ఉండేట్టుకుంటే కోసి చట్టాలు వేసుకోవచ్చు. కాదనంటే ఇవి కోసుకొని 1 గ్లాసు నీళ్లు పోసుకొని 1/2 గ్లాసు నీళ్ళకి వచ్చేటట్టు కాసుకొని మొహం కడుక్కుంటే ముఖం మీద మచ్చలు, మొటియాలు, మొంగు అనేది తొలగిపోద్ది. ఇది పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. పుదీనా కొమ్మలు నాటాను. పుదీనా అయితే వచ్చేసింది. ఈ తోటకూర మొలకైతే మేము వేయలేదు, ఇది మామూలుగానే వచ్చింది. చూడండి మన ఇంటి దగ్గర ఏది వేసుకున్నా ఏది పెంచుకున్నా ఎంత చక్కగా ఎంత సూపర్గా ఉంటుంది. రోజా పూలు చూడండి. పన్నీర్ రోజా చెట్టు చూడండి చక్కగా ఎన్ని మొగ్గలు వచ్చాయో. చాలా వచ్చేసాయి మొగ్గలు. ఇవన్నీ కూడా పోస్తాయి. మా పిల్లలు అయితే కాసుకొని ఉపయోగపరచుకుంటారండి. దీనిలో మంచి రిజల్ట్ ఉంది. మీరు కూడా రోజా ఒక మొగ్గ వచ్చి, 1 కాదు 2 మొగ్గలు వచ్చినాయి. ఇంత ఏడొక మొగ్గ, ఇంత ఏడొక మొగ్గ, 3 4 మొగ్గలు వచ్చి ఉన్నాయండి బెంగళూరు రోజా కూడాను.